హాయ్ హలో మార్నింగ్ న్యూస్ స్వాగతం. నేను మీ రాకేష్. ఈరోజు డిసెంబర్ 25 వార్తలకు పోయే ముందు ఈ విషయాన్ని మాట్లాడుకుందాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 25న 1927లో మనధర్మ శాస్త్రాన్ని దహనం చేయడం జరిగింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం 1927లో ఎందుకు మనధర్మ శాస్త్రాన్ని దహనం చేయడం జరిగింది? దాదాపుగా 97 సంవత్సరాల క్రితం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనధర్మ శాస్త్రాన్ని దహనం చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఈరోజు చాలామంది బాబాసాహెబ్ వారసులు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మనధర్మ శాస్త్రాన్ని దహనం చేసిండు కాబట్టి డిసెంబర్ 25న మేము దహనం చేస్తామని చెప్పేసి అందరూ ఈరోజు దహనం చేసేటువంటి పరిస్థితులు చూస్తున్నారు. కానీ మరి అదే మనధర్మ శాస్త్రాన్ని తిరిగి భారత రాజ్యాంగం ప్లేస్లో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటాలు ఏమున్నాయి? ఆనాడు అంత గొప్ప మహామేధావికి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రాసి దేశానికి ఇచ్చినటువంటి బాబాసాహెబ్కి ఆ ధర్మశాస్త్రాన్ని దహనం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి అంటే మళ్ళీ ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మన బతుకులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పటికీ అర్థం చేసుకోకుండా చాలామంది దళితులు, ముఖ్యంగా బీసీల విషయానికి వస్తే బీసీలు అందరూ కూడా బీజేపీ లాంటి మనధర్మ శాస్త్రాన్ని దహనం చేసినటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి బీజేపీకి వాళ్ళందరూ వంతపాడుతూ ఉన్నారు. కానీ ఈ దేశంలో కనుక మనధర్మ పాలన కనుక మళ్ళీ వస్తే దళితుల కన్నా హీనంగా బీసీల బతుకులు మారుతాయి అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. మళ్ళీ మీరు మీ కులాలకు సంబంధించినటువంటి పనులు మాత్రమే చేసుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి మంగళ వాళ్ళు కేవలం మంగళ పని మాత్రమే, క్షౌరం చేయడం మాత్రమే పనిగా పెట్టుకొని వాళ్ళు వేరే పనులకి నువ్వు ఎంత గొప్పగా చదువుకున్నా వేరే పని చేయడానికి అవకాశం లేదు. చాకలి వాళ్ళు మళ్ళీ చాకిరీకి వెళ్ళి బట్టలు ఉతుకునేటువంటి పరిస్థితి, లేదంటే బీసీలో ఉన్నటువంటి వేరే ఏ కులమైనా కూడా ముదిరాజులే కానీ, గౌన్లే కానీ, గొర్రెలే కానీ గొర్రెలు కాసుకొని అంటే మీకు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గొర్రెలందరికీ గొర్రెలు ఇస్తున్నాం, మీరు గొర్రెలు కాసుకోండి అని చెప్పి చెప్పినాయి. కానీ మరి మీరు రాజ్యాంగం ప్రకారంగా చదువుకున్న తర్వాత మీరు మేధావులు అవుతున్నారు, మీరు గొప్ప వాళ్ళు అవుతున్నారు, మీ స్థాయికి తగ్గ ఉద్యోగాలు మేము ఇస్తామనే ప్రయత్నం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇన్ని రోజుల పాటు జరగలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి మార్గంలో బౌద్ధాన్ని ఆయన స్వీకరించి ఆయన చనిపోయే ముందు బౌద్ధమే మనకు శరణ్యం అని చెప్పేసి చెప్పిపోయినటువంటి క్రమంలో బౌద్ధాన్ని స్వీకరించకుండా మరి ఈ దేశంలో బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలు మతోన్మాదాన్ని పెంచిపోతున్న క్రమంలో ఇప్పటికీ కూడా మనం ఆ మాయలో నుండి బయటపడకుండా మనమే కులం పేరుతో లేదంటే వర్గాల పేరుతో గొడవలు పెట్టుకుంటూ ఉన్నటువంటి క్రమంలో మళ్ళీ మనధర్మశాస్త్రాన్ని కనుక ఇక్కడ పాలనకు తీసుకొచ్చి పెడితే మీకు గొప్పగా హక్కుల్ని కల్పించినటువంటి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం కనుక పక్కన పెట్టి మనధర్మశాస్త్ర పాలన కనుక తీసుకొచ్చేది అంటే ఎంతమంది ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంత త్యాగాన్ని చేసి తన జీవితాన్ని మొత్తాన్ని ఆ రాజ్యాంగాన్ని రాయడం కోసం కృషి చేసి మనధర్మ శాస్త్రాన్ని దహనం చేసేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. మరి ఆ స్వేచ్ఛనే పోతే, ఆ హక్కులే పోతే మన బతుకులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో బీజేపీ దేశవ్యాప్తంగా 400 సీట్ల పైగా గెలిచి తప్పకుండా రాజ్యాంగాన్ని తీసేసి మనధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు మనమందరం కలిసి కట్టుగా పనిచేయకపోతే రానున్న రోజుల్లో మనధర్మ శాస్త్ర పాలనలో మన బతుకులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని ఈరోజు మన పక్కవాడు, మన కులపోడే లేదంటే మన దళితుడే అయినా మన బీసీ బిడ్డనైనా వాడు ఎదుగుతుంటే ఊరులైన పరిస్థితుల్లో మనం బతుకుతున్నప్పుడు మరి మనధర్మశాస్త్రం వచ్చేదంటే నీకు బతుకుండదు, ఆయనకు బతుకుండదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని